హే గాయ్స్, నేను ఇవాళ న్యూ సబ్జెక్ట్‌తో మీ ముందున్నాను. ఫస్ట్ మనము సిపిసి గురించి తెలుసుకుంటున్నాము. ఇది లెంథీ టాపిక్. స్టార్టింగ్ వీడియోనే ఎన్ని వీడియోస్ అవుతాయో మనకు తెలీదు కాబట్టి నాకు కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. సో ఫస్ట్ మనము ఏ బుక్స్ ప్రిఫర్ చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ నేను స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సర్కిల్ చేసి ఉంది విత్ షార్ట్ కమెంట్స్ అనే బుక్స్ మనం ఏఐబి ఎగ్జామ్లో యూజ్ చేయొద్దు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఈ ఈ పుస్తకంలో వ్యాఖ్యలు ఉన్నందున ఏఐబి పరీక్షకు అనుమతించబడదు, అంటే యూజ్ చేయొద్దు. మరి ఎలాంటి యూజ్ చేయాలో మనం ముందు చూద్దాం. ఇంకా నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నాను. కమెంట్ అని కింద ఉంది. సో నేను ఫస్ట్ ఏదైతే చూపించానో విత్ షార్ట్ కామెంట్స్ అని ఉన్న బుక్ ఏఐబికి యూజ్ అవ్వదు. సో నేను ఇప్పుడు స్క్రీన్ పైన ప్రెజెంట్ ఏదైతే చూస్తున్నానో వితౌట్ కమెంట్స్ అని రాసింది, సర్కిల్ చేశాను కదా. వితౌట్ కమెంట్స్ అనేది బేరాక్టే మనకి ఏఐబిలో అలౌ చేస్తారు. ఏఐబి ఎగ్జామ్కి ఆ బుక్స్ తీసుకోవాలనిస్తారు లోపలికి. సో ఈ పుస్తకంలో వ్యాఖ్యలు లేకుండా ఉండటం వలన ఏఐబి పరీక్షలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది, అంటే తీసుకువెళ్ళవచ్చు ఎగ్జామ్కి. ఫస్ట్ బుక్ తీసుకెళ్ళొద్దు. ఫస్ట్ బుక్లో ఏం రాసింది, విత్ షార్ట్ కామెంట్స్. దాంట్లో సపరేట్గా షార్ట్ కామెంట్స్ అనేసి రాసుంటాయి. అటువంటి బుక్స్ తీసుకెళ్ళొద్దు. వితౌట్ అవి లేని వాటినే మనం తీసుకెళ్ళాలి. ఇంకో సజెషన్ ఇస్తాను, ఏంటో చూపిస్తాను నేను. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు బల్క్లో ఆల్ సబ్జెక్ట్స్ అనేసి మనకు మార్కెట్లో చాలా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ బుక్స్ కొనేసేయండి మీరు. ఏఐబి అనేసి రాసి ఉంటుంది దాని మీద, వితౌట్ నోట్స్ అని కూడా రాసి ఉంటుంది మనకి. సో వితౌట్ షార్ట్ నోట్స్ ఉన్నదే మనం కొనుక్కోవాలనేసి ఎందుకు చెప్తున్నానంటే, అవి మాత్రమే అలా ఉన్నాయి ఎగ్జామ్లో. సో మనకి ఈజీ మెథడ్ ఏంటంటే, ఈ ఏఐబి అనేసి బుక్ పైన రాసి ఉంటుంది, బేరాక్ట్. ప్రతి బేరాక్ట్ పైన ఏఐబి కోసం అనేసి ఈ బుక్ రెడీ చేశారు అనేసి అలా ఉంటుంది. సో మనం అది కొంటే మనకి ఈజీ ఉంటుంది. అది వేరే అయితే మనకు తెలియదు కదా, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఈ బల్క్ ఆఫ్ ఆర్డర్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను. సో మనం ఈ సబ్జెక్ట్ సిపిసి చదువుతున్నాము. సో మనం ఎంటర్ ఇంటూ సబ్జెక్ట్. ఏం సబ్జెక్ట్ అంటే సిపిసి, అందరికీ తెలిసిందే. మనం సిపిసి చదువుతున్నాం. సో సిపిసిలో సెక్షన్స్ 1 to సెక్షన్ 158 వరకు ఉంటాయి. షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఉంటాయి. అందులో ఆర్డర్స్ కూడా మనం చదవాల్సిందే. ఆర్డర్స్ 1 to ఆర్డర్ 51 వరకు ఉంటాయి. ఆర్డర్లోనే మళ్ళా సబ్ డివిజన్ ఏంటంటే రూల్స్ ఉంటాయి. దాంట్లో నో లిమిట్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. అంటే ఒక దాంట్లో 1 ఉండొచ్చు, ఒక దాంట్లో 10 ఉండొచ్చు, ఒక దాంట్లో 15 ఉండొచ్చు, ఒక దాంట్లో 100 ఉండొచ్చు. అలా ఆర్డర్స్లో కూడా చాలా రూల్స్ ఉంటాయి అనేసి మనం తెలుసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏందో చెప్తాను. సిపిసి చదివే ముందు, అంతకంటే ముందు మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోవాలి. అవేంటియో చూద్దాం. సబ్స్టెంటివ్ లా ఏం తెలియజేస్తుంది, రైట్స్ అంటే ఏమేమి యాక్ట్స్ మనకి ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేసి చెప్పేది. వ్యక్తులు మరియు సంస్థల హక్కులు, విధులు మరియు బాధ్యతలను నిర్వహించే చట్టాలలోనూ భాగం సబ్స్టిట్యూటివ్ చట్టం. ఇది చట్టం ఏమిటో చెబుతుంది. ఉదాహరణకు, ఏ చర్యలను నేరాలుగా పరిగణిస్తారు అని చెప్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, క్రిమినల్ లాలో ఐపీసీ. సో సివిల్ లాలో ఏమేమో ఎగ్జాంపుల్స్ చూసాం. కాంట్రాక్ట్ యాక్ట్, లా ఆఫ్ థాట్స్, ప్రాపర్టీ లా, ఫ్యామిలీ లా. మనం ప్రీవియస్లో ఫ్యామిలీ లా చదివాం కదా, అది కూడా సబ్స్టెంటివ్ లా కిందకే వస్తుంది. సో ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను. సో సబ్స్టెంటివ్ లా ఓవరాల్గా ఏం చెప్తుందంటే, రైట్స్, విధులు గురించి చెప్తుంది. అవి ఎలా ఉంటాయి, వాటి రైట్స్ ఏంటివి,
అవి ఏమేమి చట్టాలు తీసుకొచ్చింది, మనం ఎలా ఏం చేయాలి అనేసి మనకి సబ్స్టెంటివ్ లా చెప్తుంది. సో మనం ప్రొసీడ్యూరల్ లా గురించి తెలుసుకుందాం నెక్స్ట్. అదేం చెప్తుంది, ఏవేవి యాక్ట్స్ ఉన్నాయి వాటిలో. సెకండ్ వన్ వచ్చేసి ప్రొసీడ్యూరల్ లాస్. ఇది నో రైట్స్ అనేటివి ఏముండవు, డైరెక్ట్ ప్రాక్టికల్గా ఏం చేయాలనేసి చెప్తుంది మనకి. ఏంటిదో చూద్దాం. విధానపరమైన చట్టం, విశేషణ చట్టం అని కూడా పిలుస్తారు దీన్ని. అనేది న్యాయస్థానాల్లో ముఖ్యమైన చట్టాలను అమలు చేసే పద్ధతులు, నియమాలు మరియు దశలను నిర్దేశించే చట్టం శాఖ. సింపుల్గా చెప్పాలంటే ఇది కోర్టులో కేసు ఎలా కొనసాగుతుందో చెబుతుంది. కేసు దాఖలు చేయడం, దర్యాప్తు, విచారణ, తీర్పు ఇవ్వడం మరియు అపీల్స్ ఎలా చేయడమో చెప్తుంది. ప్రొసీడ్యూరల్ లాలో ఎగ్జాంపుల్స్ ఏంటియో చూద్దాం మనము. ఇందులో ఏమేమి వస్తాయంటే సిపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఎక్సెట్రా. మనం సిపిసి చదివే ముందు, మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇవి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. వాట్ ఈజ్ సబ్స్టెంటివ్ లా అండ్ వాట్ ఈజ్ ప్రొసీడ్యూరల్ లా. సబ్స్టెంటివ్ లా అనేది మన రైట్స్ ఏంటియో తెలుసుకునేది. అందులో ఓన్లీ ఇవి మన రైట్స్ అనేసి మనకు తెలుసుకుంటాం. కానీ ప్రొసీడ్యూరల్ లాస్ ఏంటి అంటే మనం వాటిని పాటించాలి, అవి చూపించే దారిలోనే వెళ్ళాలి. అది ప్రొసీజర్ అంటే మనకు ఒక దారి చూపిస్తుంది అది. సో సిపిసి ఈజ్